కామారెడ్డి జిల్లా కేంద్రంలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ అన్నారు. పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 ఏళ్ల బాలికపై జరిగిన విషయంలో చట్టపరంగా యాక్షన్ తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలిపారు. కొంతమంది యువకులు పోలీసులపై రాళ్లదాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కామారెడ్డిలో ఒక సంఘటన జరిగింది. దాన్ని ఖండిస్తూ ఆ సంఘటన విషయంలో పేర్లు చెప్పకూడదని సుప్రీంకోర్టు అండ్ పాక్సో ఈ చట్ట ప్రకారంగా ఒక 6 సంవత్సరాల బాలిక మీద ఫిజికల్ డైరెక్టర్గా ఉన్న ఒక వ్యక్తి కొందరు రేప్ అంటున్నారు, కొందరు లైంగిక వేదిక అంటున్నారు, సెక్సువల్ హరాస్మెంట్ అంటున్నారు. ఏది జరిగినా ఫస్ట్ ఐ కంగ్రాచులేట్ ది కామారెడ్డి పోలీస్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని ఎవరు కంప్లైంట్ చేయకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళకు అభినందిస్తున్నాను. దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక 6 సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మీడియా సోదరులకు ధన్యవాదాలు. ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒకటి రేప్ అని వేస్తున్నారు, ఒకటి దాన్ని బట్టి సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థుల సంఘాలు ఫోన్ చేస్తే, వద్దు బాబు పోలీస్ అయిపోయింది కదా, మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి, కానీ మీరు పోకండి. కొందరు నా మాట అయిన అయ్యారు, కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేరు, వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేసినారు. ఈ ఎట్లా అయిపోయింది అంటే సోషల్ మీడియాలో పిల్ల చనిపోయిందని కొంత వార్తలు రాసి రకరకాల వార్తలతో హైపైర్ అయిపోయినారు. అరే అట్లెట్లా అవుతుంది ఇది? ఆ స్కూల్ మేనేజ్మెంట్ కూడా తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయ్యి వాళ్ళు ఉరికి వచ్చినారు. దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది. అది ఎవరు కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయినారు. వీళ్ళకందరికీ దెబ్బలు తగిలింది. దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా. అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలో వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తాను కానీ అని కేసులు చేయకుండా అది కూడా చేయాలి. వీళ్ళు ఏ టైంకు వాళ్ళకు మెసేజ్ వచ్చింది, ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు, కోఇన్సిడెంట్ అయిపోయింది. కొంతమంది ప్రొటెస్ట్ ఎందుకు వచ్చారు, కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి 2 పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు అక్కడ కోఇన్సిడెంట్ అయిపోయింది. అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీస్ తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాట్లో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నా అది తీసేయాలని నేను ఎస్పీ గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను.